సార్ ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మైనర్ బాలిక రుచికా సింగ్ కేసు విషయంలో ఢిల్లీ పోలీసులు ఆమెకి ఊరటనిచ్చారు. ఆమె కేసు కొనసాగింపుని నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. వారు బహిరంగంగా క్షమాపణ చెప్పడం, ఆమె మైనర్ కావడం, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఆ అమ్మాయిని క్షమించానని చెప్పేసి అన్నాడు. సో టోటల్గా ఈ పరిణామాలు సంతోషమే. ప్రైమ్ మినిస్టర్ క్షమించారన్నాక కూడా ఇంకా కేసు ఉంటే అన్యాయం కదా. సో మోడీ మాటకే విలువ లేని పరిస్థితి వస్తుంది. కానీ సమస్యల్లో ఇది ఒక్క మైనర్ బాలిక ఇష్యూ కాదు. ఇది ఇప్పుడు ఏదో ప్రధానమంత్రి ఒక మైనర్ బాలిక ఇష్యూగా మార్చేశారు దీన్ని. ప్రధానమంత్రి దయార్ద్ర హృదయము, ఆ మైనర్ బాలిక పశ్చాత్తాపము, సో మా ప్రధానమంత్రి క్షమించడము, ఆ మైనర్ బాలిక కృతజ్ఞతలు చెప్పడము, ఇదేదో ప్రైమ్ మినిస్టర్ వర్సెస్ మైనర్ గర్ల్ లాగా మార్చిపడేశారు నరేటివ్ మొత్తాన్ని. ఎందుకు అంటే ఇందులో విక్టిమ్ ప్రధానమంత్రి, మీకు అక్యూజ్డ్ జన్జీ ఉద్యమం అనేటువంటి ఒక నరేటివ్ బిల్డ్ చేయడానికి ఒక ప్రయత్నం ఇది. సో నరేటివ్ బిల్డింగ్ లో భాగంగా చూడండి, మోడీ బాధితుడు, మీరు ఈ జన్జీ నిరసనకారులు నిందితులు అనేది చూపడం. రెండవది ఏంటంటే ప్రభుత్వము అనవసరపు బల ప్రయోగం చేసింది, యూజ్ ఆఫ్ ఫోర్స్ వాడింది, పెల్లెట్ గన్లు వాడారు, పిల్లల పైన భయంకరంగా లాఠీ చార్జ్ చేశారు, లాఠీలకు ఇనుప శూలాలు పెట్టారు. ఇవన్నీ కూడా తీవ్రంగా విమర్శలు వస్తుంటే ప్రభుత్వం చాలా కర్కటంగా కఠోరంగా వ్యవహరించింది అన్న విమర్శల నుంచి బయటపడటానికి ప్రభుత్వానికి ఒక సాఫ్ట్వేర్ సైడ్ చూపెట్టాలి. ప్రభుత్వం అనేది చాలా కార్డియల్ గా ఉంది, జెన్జీ పట్ల, యూత్ పట్ల ప్రేమగా ఉంది అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం అనేది ఇది రెండవ లక్ష్యం. మూడవది ఏంటి అంటే ఈ జెన్జీ ప్రొటెస్ట్ లార్జ్లీ పీస్ఫుల్ ప్రొటెస్ట్. అందులో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యారని మొదటి నుంచి ఆరోపణ ఉంది. అది కూడా మరి పోలీసు వైఫల్యమే. పోలీసులు అంత పెద్ద ఎత్తున మోహరించినాక కూడా మీకు సంఘ విద్రోహ శక్తులు ఎట్లా ఎంటర్ అయ్యారు? సో అందువల్ల ఈ మూమెంట్ పీస్ఫుల్ మూమెంట్ కాదు, ఈ మూమెంట్ దారి తప్పింది. యూత్ అనేది ఇవాళ దేశమంతా ప్రపంచమంతా భారతదేశంలో జరిగిన యూత్ ప్రొటెస్ట్లను గొప్పగా చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకగా చెప్తున్నారు, అంటే డెమోక్రటిక్ స్పిరిట్ ఎలా ఉంది అని. కానీ అలా కాదు, ఈ యూత్ మిస్గైడెడ్, దారి తప్పిన యువత అనేది ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి చేస్తున్నటువంటి ఎత్తుగడ. సో ఇది దారి తప్పిన యువత, మేము దారిలో పెడుతున్నామనే ఒక ప్యాట్రనైజింగ్ యాటిట్యూడ్ చూపడం అనేది మూడవది. నాలుగవది ఏంటంటే జెన్జీ అవుట్ రీచ్ లో భాగం. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ 12 years లో మొదటిసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ప్రజా ఉద్యమానికి తలవంచాల్సి వచ్చింది. తన మంత్రినే డ్రాప్ చేసుకోవాల్సి వచ్చింది. కనీ విని ఎరగని ప్రెషర్ కేంద్ర ప్రభుత్వం అనుభవించింది. దాని నుంచి బయటపడటానికి ఇప్పుడు ప్రైమ్ మినిస్టరే వర్టికల్ వీడియోలు చేస్తున్నారు, మంత్రుల్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏమని చెప్తున్నారు. పెద్ద ఎత్తున జెన్జీ అవుట్ రీచ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు ఇలా సెలెక్టెడ్ నరేటివ్స్, ఒక మైనర్ బాలిక మాట్లాడింది, ఆమె పట్ల ఎలా వ్యవహారం అనే అంశాన్ని తీసుకొచ్చి మొత్తం డిబేట్ ను డిరేల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. డెఫినెట్ గా నరేంద్ర మోడీ పైన ఎవరైనా తప్పుగా మాట్లాడితే మనం ఎవరైనా ఖండించాలి, అందులో డౌట్ లేదు. కానీ ఈ కల్చర్ ఆఫ్ అబ్యూజ్ ఎవరు మొదలు పెట్టారు? రాజకీయ పార్టీల ట్రోల్ ఆర్మీలే కదా. మరి అది మర్చిపోయి ఏదో ఒక ఇన్సిడెంట్ సింగిల్ అవుట్ చేయకూడదు కదా. ఇటు ఫస్ట్ లో నరేంద్ర మోడీనే కాదు, ఎవరిపైన అబ్యూజ్ గా మాట్లాడకూడదు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, కానీ అబ్యూజ్ చేసే హక్కు ఎవరికి లేదు కదా. అయితే దీన్ని కంప్లీట్ నరేటివ్ తమ చేతిలోకి వెళ్ళిపోయింది కనుక రీగెయినింగ్ దట్ నరేటివ్ అనేది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ చేస్తున్న ఎత్తుగడ. అందులో భాగంగానే ఈ ప్రైమ్ మినిస్టర్ క్షమించాలని చెప్పి వీడియో పెట్టడము, కేసు డ్రాప్ చేయడం. ఒకవైపు ఏమో ఫేషియల్ రికగ్నిషన్లతోని ఢిల్లీ ప్రొటెస్ట్ లో పాల్గొన్న వాళ్ళని ఇప్పటికీ ఢిల్లీ పోలీస్ ఐడెంటిఫై చేస్తోంది. మరి కాంగ్రెస్ జనతా పార్టీకి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేము విత్డ్రా చేసుకుంటామని, ఇక్కడికి ఆ ప్రాసెస్ జరగడం లేదు. ఇప్పటికీ కూడా విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. పైగా ఇలాంటి ఇన్సిడెంట్స్ చూపెట్టి ఒక సాఫ్ట్వేర్ సైడ్, ఒక కార్డియల్ సైడ్, ఒక అంటే ప్రభుత్వం చాలా హుందాగా ఉంది ఈ వ్యవహారంలో అని చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.